వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తిపై చట్టపరంగా పోరాటం చేస్తానని పీజేఆర్ ఎస్పీఆర్ హెల్త్ ఉమ్మడి బస్తీల ఐక్యత సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల యాదయ్య తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హెల్త్ ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విజయార్ మీద ఉన్న గౌరవంతో తాము శ్మశాన వాటికను అభివృద్ధి పరిచామని, అది గిట్టని అడ్డవయ్య తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అతడిపై పరువు నష్టం దావా వేస్తానని వేముల యాదయ్య ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యూసఫ్ గుడ పాండు, చిన్నయ్య, వెంకటేష్, శేఖర్, ఎల్లయ్య ఇతరులు పాల్గొన్నారు. ఒక ముఖ్యంగా విషయము రిపోర్ట్ వాళ్ళని ఎందుకు ప్రతి ఒక్కరు అభినందిస్తారు, ఆహ్వానిస్తారు. ఒక దేవాలయానికి బాధతోటి భక్తుడు పోతే ఆ దేవుడికి చెప్పడానికి మధ్యలో పూజారు ఉంటారు. ప్రజలకు ప్రభుత్వానికి కూడా ఒక రిపోర్టర్లు అంత విలువైన నైతిక విలువలు ఉన్న ఏదున్న భగవంతుడు అలా మాట వింటాడు కాబట్టి ఒక పూజారిగా మరి విలేకరుల మాట కూడా ఒక పూజారి లెక్కనే అనుకుంటున్నా. వాళ్ళని గౌరవిస్తున్న రిపోర్టర్లకు అందరూ కూడా మరి వాళ్ళకు అభినందిస్తూ విషయం ఒకటి, మరి దేవాడు 1992లో స్టార్ట్ అయింది. 90లో స్టార్ట్ అయింది కానీ 92లో పూర్తి పేరుగా స్టార్ట్ అయింది. అప్పుడు మన మంత్రిగా ఎమ్మెల్యేగా వి జనార్దన్ రెడ్డి గారు ఉండే, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. అది ఒక వాస్తవము. మేము పీజీఆర్ ఎస్పీఆర్ఎస్ ఉమ్మడి బస్తీల ఐక్యత సంక్షేమ సంఘం అని 54 బస్తీలను కలిసి ఒక డెవలప్మెంట్ కమిటీగా పెట్టుకున్నాము. ఆ డెవలప్మెంట్ చేసి ఈ రకంగా 2021 వరకు మేము పనులు చేసినాం. 2021లో కొంతమంది ఎస్సీ సోదరులు ఏడి మధు మన కూడా 31 తారీఖున చెప్పిండు, 10 మందిని తీసుకొని ఆదాయం మీద అలా కంపెనీ మీద STS కేసు పెట్టినా నేను గౌరవంగా ఉన్నదన్నాడు. కేసు పెట్టినందుకు మేము ఆ కేసు పెట్టిన మూలంగా మేము 2021 నుంచి గ్రేవాడికి పోలేదు. అది ఒక పాయింట్. అప్పటికి మేమేం డెవలప్ చేసినాం అనేది మీకు ఇస్తాం. ఆ 2021లో మరి ఏడి మధు లింగయ్యకు ఏడి మధు ప్రధాన కార్యదర్శిగా, మా ధర్మ ప్రెసిడెంట్గా, వసంతరావు కోశాధికారిగా కమిటీ వేసుకున్నారు. ఇగో ఇదే లింగయ్య మన మీటింగ్ పెట్టింది, అన్యాయం జరిగిందని వాళ్ళు తాళాలు ఇస్తున్న పోతుంది. మరి ఒక కమిటీ అక్కడ ఉంది, పాత కమిటీ ఉండగా కొత్త కమిటీ ఉంది. అక్కడ ఏదైనా ఉంటే ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి కదా. అక్కడ మా మీద కేసు పెడితేనే కదా భయపడి ఉన్నాం దూరము. కానీ 31 తారీఖు నాడు ఏదో ఇప్పటికి మేమే చెలాయిస్తున్నామని, ఒడ్డెరోలే చెలాయిస్తున్నారు, యాదయ్య ఒడ్డెరోడు అని మాట్లాడిండు. అందులో మెయిన్గా ఇలా గ్రూప్గా ప్రెసిడెంట్గా గ్రూప్కు అంటే దాన్ని ఏమంటారు అంటే ఒక లీడర్గా నడిపించేది ఓర్స్ అడివయ్య. ఆయన కూడా ఒడ్రాయినాయి. ఆయన ముందు నానా రకాలుగా మాట్లాడారు అందరూ. మరి అడివయ్య ఇన్ని రోజులు చంది ఈడ బోడబండలో ప్రెసిడెంట్ వేసారు. మన అడివయ్య ఏమంటాడు, బంటు నరసింహరావు ఇప్పటికి కూడా ప్రెసిడెంట్ అన్నాడు. మరి అక్కడ ఎస్సీలు వాళ్ళ కమిటీలు వాళ్ళు ఓటు తెచ్చుకుంటారు మాకు తెలియదు. కానీ పీజీఆర్ ఎస్పీఆర్ఎస్ కమిటీ అనేది డెవలప్మెంట్ కమిటీ. ఓ సీతారాం రెడ్డి అన్న దాంట్లో చైర్మన్, నేను ప్రెసిడెంట్. మళ్ళీ 2021లో కూడా కమిటీ మార్చినాము. అందులో చెన్నయ్య వైస్ ప్రెసిడెంట్. ఆయన పేరు మీద ఒక సంఘం పెట్టుకొని మా చేతనైనా సేవ చేసినాం. అలా మాకు ఎవరన్నా ఏమన్నా సాయం చేసి ప్రజలిస్తే 2015లోనే స్టోన్ బోర్డు వేసినాం. ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు సాయం చేసి నన్ను పేర్లు ఉంటాయి, వాళ్ళు ఎంత పైసలు ఇచ్చింది కూడా ఉంటారు. మరి అది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి చెప్తున్నారు. నేను మాగంటి గోపినాథ్ గారికి ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే ఈ గ్రేవాల్ గురించి అప్పుడు ప్రజల నేను ఉండే పెడితే ఆయన ఫస్ట్ పోయి గెలిచింది నేనే. ఈ గ్రేవాడ్ గురించి ఇస్తే అప్పుడు పేపర్లో కూడా వచ్చింది. పందలగడ్డ గురించి గోపినాథ్ గురించి ఒక ఫస్ట్ కేసు వచ్చిందని ఎవరు కంప్లైంట్ కనీసం ఇది కావాలని మాట్లాడలే. అయినాక ఆయన అప్పుడు చాలా తిరిగిన, ఆయన కూడా జిహెచ్ఎంసీతో మాట్లాడాను. కానీ ఏ పని కాలే. ఇక మేము సొంతం చేసి మీ పనులు అన్నాం, కాలే. కాకపోతే లోకాయుక్త పోయినాం. లోకాయుక్త నుంచి పనులు జరుగుతున్నాయి, నాకు అన్నీ ఉన్నాయి. 1,75,00,000కు ముందుగా ఎంత ముందు ఆడాను పనిచేస్తాను. ఎమ్మెల్యే రామన్నారు
నేను కూడా పోయి పిలిచినాను. అది కోర్టు నుంచి పనికి నేను ఎందుకు రావాలన్నా, లోకైతే కోర్టు నుంచి వచ్చింది, నేను ఎక్కడ కొబ్బరికాయ కొడతాను. స్టోన్ బోర్డు పెట్టి ఎవ్వరు పేరు పెట్టకుండా ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్యేది, ఎంపీది, మేజర్ది, అక్కడ ఉన్న కార్పొరేటర్దే పెట్టించిన స్టోన్ బోర్డు. కానీ ఆయన కొబ్బరికాయ కొద్దికి రాలేదు, ఆ స్టోన్ బోర్డు అప్పుడు దానికి కారణం ఎవరు? నేను అభివృద్ధికి ఇప్పుడు చేయడానికి కారణం టీజీఆర్ ఎక్స్పీరియన్స్ కమిటీ, టీజీఆర్ జగన్ కేటాయించింది. కూడబండ కార్పొరేటరు బాబా ప్రసిద్ధి గారు అప్పుడు డిప్యూటీ మేజర్గా ఉండేది. ఇవ్వదన్నా లోకల్ తన పూర్తి అయినాక అప్పుడు ఇక్కడ రమేష్ ఉన్న డిప్యూటీ కమిషనర్, ఇవ్వదన్నా ఒక లెటర్ తీసుకురాయా, మేము రికమెండేషన్ అని రాస్తాము అన్నాడు. అంటే అప్పుడు బాబా ప్రసిద్ధిని కాడ పోయినాం, బాబా ప్రసిద్ధిని ఇచ్చింది కానీ ఎమ్మెల్యే ఇయ్యలే. 1 కోటి 75 లక్షలు లోకైతే కోర్టు అడ్వైస్ తోటి. గ్రేవాడ్కు పాపమైన ముస్లిం అయినా గౌరవించి ఆయన అప్రూవల్ లెటర్ ఇచ్చాడు బాబా ప్రసిద్ధిని.